ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగానే లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇవ్వండి. నేనైతే మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా పూర్తి చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో చూపించండి గైస్. ఖచ్చితంగా 500 లైక్స్ అయితే చేయండి. అండ్ ఈరోజు మనకైతే ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. అండ్ మ్యాక్సిమం మనకైతే అఫీషియల్ నుండి న్యూస్ రావాలంటే 100% ఫిక్స్ అయిపోయింది ఈ న్యూస్ అయితే. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 12 కోసం అండ్ వెన్యూని మార్చినట్టు మనకైతే తెలుస్తుంది గైస్. అండ్ ఈ న్యూస్ అయితే 100% ఫిక్స్ అని మనకు అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే అఫీషియల్గా ఇంకా న్యూస్ రావాల్సి ఉంది. బట్ ఏంటంటే మనకు వచ్చిన సోర్సెస్ బట్టి మనకి 100% అయితే ఫిక్స్ అయిపోయింది ఈ అప్డేట్ అయితే. అదేంటంటే ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ అయితే వెన్యూని అయితే చేంజ్ చేసింది గైస్. అండ్ ఈ వెన్యూ ఎక్కడ ఉంది అండ్ గతంలో ఈ వెన్యూలో ఆడిందా తెలుగు టైటన్స్, అండ్ ఈ వెన్యూ పేరేంటి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందనేది కూడా మనం అయితే ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈ వెన్యూలో మనకైతే తెలుగు టైటన్స్ అయితే సీజన్ 1 అండ్ సీజన్ 3 అండ్ సీజన్ 6 కూడా మన తెలుగు టైటన్స్ అయితే ఆడడం జరిగింది ఈ వెన్యూలో. అండ్ ఈ వెన్యూ అయితే మనకైతే విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ సిటీలో అయితే ఉంది గైస్. అండ్ ఈ వెన్యూ పేరు వచ్చేసి మనకైతే రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం. అండ్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో గతంలో మన తెలుగు టైటన్స్ అయితే సీజన్ 1లో ఆడింది, అండ్ సీజన్ 3లో ఆడింది, అండ్ సీజన్ 6లో ఆడింది, అండ్ సీజన్ 6లో లాస్ట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈ వెన్యూలో అయితే మ్యాచెస్ అయితే అవ్వలేదు. తర్వాత హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మరొకసారి మన తెలుగు టైటన్స్ అయితే వైజాగ్లో ఆడబోతున్నట్లయితే మనకి తెలుస్తుంది గైస్. అండ్ ఈ న్యూస్ 100% ఫిక్స్ అయిపోయినట్లే. అండ్ ఇంకా అఫీషియల్గా షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే 100% ఫిక్స్ అనే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే నార్త్ క్రియేటర్స్ కూడా విశాఖపట్నంలో మ్యాచెస్ ఉన్నాయని వాళ్ళు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ అఫీషియల్గా మనకి ఇంకా రావాల్సి ఉంది. బట్ ఏంటంటే 100% ఫిక్సే. ఖచ్చితంగా అఫీషియల్ న్యూస్ కూడా ఈ విధంగానే వస్తుంది. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వైజాగ్లో మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి, తెలుగు టైటన్స్ మ్యాచెస్ అయితే. అండ్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ వెళ్ళలేక అక్కడ మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ చేయలేక చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది కాబట్టి చాలామంది మ్యాచెస్కి వెళ్ళి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీకి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వైజాగ్లో మ్యాచెస్ జరిగితే ఎంతమంది చూడడానికి వెళ్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. నేను కూడా తెలుసుకుంటాను అండ్ నేను కూడా వెళ్తాను. ఎందుకంటే వైజాగ్ మాకు చాలా దగ్గర కాబట్టి నేను కూడా వెళ్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రో కబడ్డీ కాకుండా ఈ స్టేడియంలో మనకైతే టెన్నిస్ అవుతుంది, అండ్ బ్యాడ్మింటన్ అవుతుంది, వాలీబాల్ మ్యాచెస్ కూడా అవుతాయి. అండ్ ఇతర గేమ్స్ కూడా ఈ స్టేడియంలో అయితే జరుగుతున్నాయి. అండ్ ప్రో కబడ్డీకి ఈ సీజన్లో మనకైతే అఫీషియల్గా మనకైతే ఈ స్టేడియంని అనౌన్స్ చేస్తున్నట్లయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు వైజాగ్లో మ్యాచెస్ జరిగితే చూడడానికి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. అండ్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంకి ఆఫ్టర్ లాంగ్ టైం మనకైతే తెలుగు టైటన్స్ అయితే అడుగు పెట్టబోతుంది కాబట్టి. అండ్ విన్నింగ్ స్ట్రైక్ రేట్ కూడా తెలుగు టైటన్స్కి అయితే మనకి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో మనకి 95% అయితే ఉంది గైస్. 95% అంటే చాలా మ్యాచెస్ విజయం సాధించింది వైజాగ్ స్టేడియంలో. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సీజన్ 12లో తెలుగు టైటన్స్ అయితే ఒక సాలిడ్ టీంలా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఈ స్టేడియంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచెస్ గెలిచి అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఫైనల్లో కప్పు కొడుతుందని మనందరం కోరుకుందాం గైస్. అండ్ అఫీషియల్గా అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మధ్యలో. అండ్ అఫీషియల్గా న్యూస్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు అయితే 100% ఫిక్స్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మనకైతే మ్యాచెస్ అయితే వైజాగ్లో అయితే ఆడబోతుంది. అండ్ ఎన్ని మ్యాచెస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయో మన కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి ఉండబోతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అది మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. Bye friends, bye bye.